యేసయ్యా సమస్తమును ఆ ఇంటి మీదను ఆ దేశం మీదను అధికారిగా ఉండి తన ఫరో యొక్క భార్యను పాపం చేయటానికి ఆయన ఒప్పుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, కారణం ఏంటి తెలుసా? దేవునికి భయపడుతూ ఉన్నాడు. సమస్తం ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డారా. ఫరో రాజు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఒకవేళ కొంతమంది కొన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు, సరే ఆమెతో పాపం చేసేసి ఫరో రాజుని లేపేసి నేనే కదా ఉండేది అనుకోవచ్చు. కానీ దేవుడు అతన్ని అక్కడికి తీసుకొచ్చాడు. దేవునికి భయపడే వ్యక్తిగా ఉన్నాడు. తాను పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, అందుకని కింది వచ్చిన మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డారా, అక్కడ క్లియర్గా మనకు అర్థమవుతూ ఉంటుంది. దినదినము ఆమె యేసేపుతో మాట్లాడుచుంది, కానీ అతడు ఆమెతో శయించుడికైనా ఆమెతో ఉన్నట్టుకు అయినను ఆమె మాట విననివాడు కాడు. అట్లుడగా ఒక మనిషి కాబట్టి నీ ఎట్లా ఇంత ఘోరమైన దుష్కారం చేసి నా దేవునికి విరోధంగా పాపం కట్టుకుందని తన యజమాని భార్యతో అనెను. మనం 39:9 వచ్చిన మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డారు, అక్కడ సమస్తము నాకు అప్పగించి ఉన్నాడు దేవుడు, సమస్తమును కూడా నాకు అధికారం ఉన్నది, సమస్తమును కూడా నాకు ఇవ్వబడింది. కానీ ప్రియమైన దేవుని బిడ్డారా, యేసేపు మాత్రము తన యొక్క ఫరో యొక్క భార్యను, యజమాని భార్యను ముట్టుకోలేను, నాకు వద్దని పారిపోయాడు. ఎందుకో తెలుసా? దేవుడు ఆయన తెలియపరుస్తున్నాడు, ఇంత దుష్కార్యం చేసి నా దేవునికి నేను ఎలా విరోధంగా ఉండగలుగుతాను? చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, ఎంతమంది మీరు ఈ లైవ్లో వింటూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డారా. మీ తల్లిదండ్రులకు తెలవకోకుండా, మీ బంధువులకు తెలవకోకుండా, ఇంకా రకరకాలుగా మీరు వేషాలు వేసేవాళ్ళు కాదా? ఎవరో చూస్తారులే అన్నట్లుగా మీరు కొంతమంది 12 గంటలకు 11 గంటలకు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. మీరు చూస్తే అసలు ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు ప్రియమైన దేవుని బిడ్డారా. రకరకాలుగా కాలేజీలలోను, స్కూళ్ళల్లోనూ రకరకాలుగా మధ్యాహ్నం కాగానే సాయంత్రం కానీ డుమ్మా పుట్టి వెళ్ళిపోయేవాళ్ళు దేవుని సన్నిధికి వెళ్తారు. చర్చికనే వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు, టెంపుల్స్కనే వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు, సినిమాలకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. చూడరులే కొంతమంది జాబులకు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, మీరు చేసే పనుల్లో దేవుడు మీకు తోడై ఉంటే మీరు ఏ విధంగా దేవునికి స్థానం ఇస్తూ ఉంటున్నారు? ఇక్కడ యేసేపు అయితే సమస్తము నాకు అప్పగించాడు కదా, సమస్తము నాకు జరిగింది కదా, సమస్తము నా పైన ఉన్నావు కదా, ఇంక విచారణకర్త ఎవరు లేరు, ఇక నేనే అని తన యజమాని భార్యను పాడు చేయుటకు అవకాశం వచ్చిందని వినియోగించుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డరా, తనను దేవుడు ఆ స్థానంలో తీసుకొచ్చిందని ఆ దేవునికి భయపడ్డాడు, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. లైఫ్ ఎంత విలువైనది చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా. అందుకని మనం చూస్తున్నాం, యువర్ లైఫ్ ఈజ్ హోలీ, బీ హోలీ. మీ జీవితం పరిశుద్ధమైనది, మీరు పరిశుద్ధంగా ఉండండి. యేసేపు యొక్క జీవితాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా నేను చాలాసార్లు ధ్యానం చేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు యేసేపు యొక్క జీవితంలో అనేకమైన విషయాలను చూస్తూ ఉన్నప్పుడు అసలు ఎలా ఈ వ్యక్తి జీవించగలిగి ఉన్నాడో, సమస్తమైన అధికారం ఉన్నది కదా, సమస్తమైన అతను కింద ఉన్నది కదా, కానీ అతని మనస్సులో ఉన్నది దేవుని భయభక్తులు కలిగి దేవుడు చూస్తూ ఉన్నాడు. అతను దేవుని మీద ఆనుకుని నమ్మకంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, తన పవిత్రతను, తన పరిశుద్ధతను పోగొట్టుకోలేదు. సమస్తమును ఇచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు ఇచ్చి ఉన్నాడు. అదేవిధంగా ఫరో రాజు చేయవలసిన పనులన్నీ కూడా చేసి సమస్తను పై అధికారికి ఇచ్చి ఉన్నాడు. ఫరో కాట తింటాము, ఆయన వెళ్ళిపోవటం తప్ప ఇంకొక విషయం ఏం తెలవదు. మీరు చదివితే కానీ ఫరో రాజుకి ఏం తెలవదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డారా, ఫరో యొక్క భార్యతో కలవటానికి భయపడ్డాడు. కారణం తెలుసా? తన దేవుడు ఉన్నాడని. నా దేవుడిని నేను ఏ విధంగా దుష్కార్యం చేయగలను? మీరు అనగలుగుతారా ప్రియమైన దేవుని బిడ్డారా? మీరంటే ఎంత గొప్పవారు. చాలామంది ఎప్పుడు ఛాన్స్ దొరికిందా, ఎప్పుడు ఎలా ఉంటుందా, ఎప్పుడు ఏం చేద్దామా, ఎప్పుడు ఇంకా రకరకాలుగా ప్లాన్లు వేస్తూ ఉంటారు. నేను సూటిగానే చెప్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డారా, ఒకవేళ మనము
మన పని చేసే దగ్గరైనను, లేకపోతే మనం కాలేజీకి వెళ్ళే దగ్గరనేను, స్కూల్ దగ్గరనేను, వ్యాపారం దగ్గరనేను, ఒకవేళ మనం ఏ విధంగా నమ్మకంగా ఉన్నామో లేదా, దేవుడు చూస్తూ ఉన్నాడా లేదా అనేది మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మనమైతే అది ఏ పరిస్థితుల్లోనే సరే దేవుడు మనకు మేలు చేశాడా, ఓకే. తర్వాత మేలు చేసినా చేయకపోయినా ఇక మనకు అవకాశం వస్తుందో రాదో అని ఇతరమైన జీవితంలో మనం మునిగిపోతూ ఉన్నాం, పాపంతో మునిగిపోతాం. అందుకనే ఈ భూమి మీదట పాపం పేటరేగిపోతూ ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలు. యవనస్తులు, యవనరాలకు మీకే నేను చెప్తూ ఉన్నాను. యవనస్తుడని యేసేపు గురించి మన జీవితంలో నువ్వు చెప్పగలుగుతావా? నా దేవుడికి నేను విరోధంగా పాపం చేసి ఏ విధంగా బ్రతకగలను, నా దేవునికి విరోధంగా పాపం చేసి ఏ విధంగా నేను జీవించగలను, నా దేవునికి పాపం చేసి ఏ విధంగా నేను ఉండగలను? యేసేపు చెప్తూ ఉన్నాడు, ఒక బానిస. మనం దేవుని తెలుసుకున్నాం, దేవుని నమ్ముకున్నాం, చర్చికి వెళ్తాం, మన ఫ్రెండ్స్ కూడా చర్చికి వస్తారు. మనకి తల్లిదండ్రులు ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు, అమ్మా పలానా దగ్గరికి వెళ్ళొద్దమ్మా, పలానా దగ్గరే జాగ్రత్తగా ఉండు, అమ్మా పలానా దగ్గరికి వెళ్తున్నావా, పలానా దగ్గరికి వెళ్ళొద్దని ఎన్నిసార్లు అబద్ధం చెప్తాం. 4 అధ్యాయాలు ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా, 39 నుంచి 50 వరకు. ఇంకా ముందే 2-3 అధ్యాయాలు ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ 14 అధ్యాయం అయిపోయిన తర్వాత నిర్గమకాండములో కూడా యేసేపు గురించి రాస్తాడు. ఏదంటండి, యేసేపు ఎరగని మరొక ఫరో రాజు వచ్చినప్పుడు, ఇశ్రాయేల్ ఎరగని ఫరో రాజు వచ్చినప్పుడు ఆ యేసేపు వలనే ఆ ఇశ్రాయేల్ యొక్క జనాంగము ప్రబలిపోవటానికి కారణము ఈ యేసేపు. ఈ యేసేపు తన యొక్క పవిత్రతను కాపాడుకున్నాడు, తన జీవితాన్ని కాపాడుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డారా. దేవుడు చూస్తూ ఉన్నాడు, మనల్ని ఎవరు చూడలే అనుకుంటూ ఉన్నాం. సీక్రెట్గా మనం చేసే పనులు మనకు ఎవరు తెలియదు, వాట్సాప్లో చేసే పనులు మనకు ఎవరు తెలియదు, ఫేస్బుక్లో మనం రకరకాలుగా. ఈ మధ్య చాలామంది అంటూ ఉన్నారు, పేటిఎంలో గూగుల్ పేలో కూడా మెసేజ్లు పెట్టుకుంటారట. అంటే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మన యొక్క జీవితాన్ని మనం కాపాడుకోగలుగుతూ ఉన్నామా? మన బ్రతుకును మనం కాపాడుకోగలుగుతూ ఉన్నామా? ఇంకా కొన్ని రకాలైన క్వశ్చన్స్ వస్తాయి. నాతో పాటు ఉంటారు కదా స్నేహితులు, వాళ్ళు ఏమంటారంటే మాట్లాడుకుంటూ ఉంటారు. నాతో పాటు స్నేహితులు అంటే నేను చర్చికి వెళ్తాను కదా, చర్చికి వెళ్ళినప్పుడు కొంతమంది బయట నుంచి వస్తూ ఉంటారు, కొంతమంది మాట్లాడుకుంటున్నప్పుడు ఏంటంటే మనము ఎలా తిరిగినా పర్వాలేదు, కానీ మనకు వచ్చే అమ్మాయి మాత్రమో పవిత్రంగా ఉండాలిరా. ఏంటంటే మనం ఎలా తిరిగినా, తందనాలు వేసినా కూడా, లేకపోతే ఎలా మనం జీవితం ఇష్టానుసారంగా యవన కాలంలో బ్రతికినా పర్వాలేదు, కానీ వచ్చే అమ్మాయి మాత్రం మంచిగా ఉండాలంట. కానీ బైబిల్ చెప్తున్న విషయం ఏంటో తెలుసా? నువ్వు ఏదైతే విత్తుతావో అదే కోస్తావు, నువ్వు ఎలాగైతే జీవిస్తావో అలాగే నీకు వచ్చే అమ్మాయి కూడా ఉంటుంది. ఇది సత్యం ప్రియమైన దేవుని బిడ్డారా. అందుకనే దేవుడు యేసేపు యొక్క జీవితంలో గొప్ప కార్యం చేశాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, యేసేపు ఈ పవిత్రమైన జీవితం జీవించాడు కాబట్టి ఆయనను ఏ విధంగా పిలిచారో మనం ఒక్కసారి గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డారా, 41వ అధ్యాయం మనం గమనిస్తే 37వ వచనంలో ఒక మాట నేను చదువుతాను ప్రియమైన దేవుని బిడ్డారా. ఆ మాట చదివినప్పుడు నాకు ఇంకా దేవుడు ఎంత అద్భుతం చేశాడు యేసేపు జీవితంలో, దేవుడు ఇంత గొప్పగా లేవనెత్తాడా అనే విషయాన్ని నాకు చాలా ఆశ్చర్యపరుస్తుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, మనం గమనించినట్లయితే 41వ అధ్యాయము 37వ వచనం, ఈ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమైండను, కష్టమైండను గనుక అతడు తన సేవకుని చూసి ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుల్ని కనుగొలమన అని అనేను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ మాటను మనం గమనించినట్లయితే ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుల్ని కనుగొనగలమా అని అనేను. దేవుని ఆత్మ గలవాన్ని, వివేకం బుద్ధియు సమస్తమును కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం యేసేపును. ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవాతి దేవుడితో సావాసం కలిగి ఉన్నాడు, దేవాతి దేవుడు సన్నిధిలో ఉన్నాడు, దేవాతి దేవుడు తోడై ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు, నిజాయితీగా ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు, దయ కలిగి ఉన్నాడు, పవిత్రంగా జీవిస్తూ ఉన్నాడు. ఏంటంటే పవిత్రమైన ఆత్మ కలిగి ఉన్నాడు. అందుకనే ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడిని మనుషుని మనము చూడగలమా?
చూడగలమా? చూడండి ప్రియమైన దేవుడు కూడా ఎంత అద్భుతమో. దేవుని సాక్షిగా ఉండటం అంటే ఇదే. మన జీవితాన్ని మనం కాపాడుకోవటం అంటే ఇదే. ఈ మాట విన్నప్పుడు ప్రియమైన దేవుడు బిడ్డారా ఎంత అద్భుతమో. అందుకనే నాకు బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు గుర్తొస్తున్నాయి ప్రియమైన దేవుడు బిడ్డానికి. ముందుగా నేను స్టార్టింగ్లో చెప్పాను, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసెదరు. ఇది ఎంత హృదయం శుద్ధి కలిగి ఉన్నాడో. అందుకనే హెబ్రీ రాసిన పత్రికలకు మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డరా, పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. చూడండి, అతను దేవుని ఆత్మ కలిగిన వాడని పిలుస్తూ ఉంటాడు. దేవదూతల ఆత్మ కలిగిన వాడని పిలుస్తాడు. అంటే దేవుడు అంత జ్ఞానం ఇవ్వటం కారణం ఏంటంటే తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు, తను దేవుని నమ్మిక ఉంచాడు, దేవుని యందు కృప పొందుకొని ఉన్నాడు. అతను చేసిన ప్రతిదల్లా కూడా సఫలం చేయటకు దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ప్రియమైన దేవుడు, శోధన వచ్చినప్పుడు ఆ శోధనకు పడిపోలేదు. సరేలే ఏముందిలే అని మనం కమిట్ అయిపోదాం అన్నట్టుగా కమిటీ కాలేదు. ప్రియమైన దేవుని బిడ్డారా, తన దేవునికి దుష్కార్యంగా ఈ పాపం చేసి నేను ఏ విధంగా నా దేవుణ్ణి విరోధంగానే మారుదును అని అక్కడి నుంచి పారిపోయి ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ తర్వాత యేసేపును జైల్లో పెట్టినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తూ ఉన్నానంటే దేవుడు మనల్ని చూస్తూ ఉంటున్నాడు. దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమంటూ ఉంటున్నారు. అందుకనే మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డారా, యువర్ లైఫ్ ఇస్ హోలీ, బీ హోలీ. నీ జీవితం పవిత్రమైనది, నీవు కూడా పవిత్రంగా ఉండు. ఎంత అద్భుతమైన మాట ప్రియమైన దేవుని బిడ్డారా. యేసేపు గురించి మనం నేర్చుకునే విషయం ఇదే ప్రియమైన దేవుని బిడ్డారా. నీవు పవిత్రంగా జీవించు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా నువ్వు పవిత్రంగా ఉన్నప్పుడే దేవుడు నీ దగ్గర సమస్తమును తీసుకొస్తూ ఉంటాడు. ఎందుకంటే పవిత్రత ఉంటేనే దేవుని చూడగలం, పవిత్రత ఉంటేనే దేవుని చేర్చగలం, పవిత్రత ఉంటే దేవుని సన్నిధిలో మనం నిలవగలం. పవిత్రతతో పాటు అన్నీ వస్తూ ఉంటాయి ప్రియమైన దేవుడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, దేవుడు పవిత్రమైన వాడు కాబట్టి. ఫరో రాజు చెప్తూ ఉంటాడు ప్రియమైన దేవుని బిడ్డారా, ఇతన్ని దేవుని ఆత్మ కలిగిన వాడు, మనుషుల్లో మరల ఇంకెవరినైనా చూడగలమా అని అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డారా. కారణం తెలుసా? తన జీవితాన్ని కాపాడుకున్నాడు, తన దేవుని పైన నమ్మకంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, మన జీవితం ఎలా ఉందో మనల్ని మనం పరిశీలించుకుందాం. ఒకవేళ నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ సమయంలో నీ పాపాలు, నీ దోషాలు ఒప్పుకో. దేవుడు నీకు పవిత్రమైన జీవితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. నీ పాపాలను విడిచిపెడితే, నీ బ్రతుకును విడిచిపెడితే, నీ జీవితాన్ని విడిచిపెడితే నువ్వు పవిత్రమైన జీవితం జీవిస్తూ ఉంటావు. ప్రార్థన చేసుకుందామా ప్రియమైన దేవుని బిడ్డలారా?